మీకు తెలుసా, ఆడకివి పక్షి ఒక సీజన్లో కేవలం ఒకే గుడ్డు మాత్రమే పెడుతుంది. ఆ గుడ్డు తల్లి శరీర బరువులో దాదాపు 20% ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని పక్షుల్లో తల్లి శరీరంతో పోలిస్తే అత్యంత పెద్ద గుడ్డు పెట్టేది కివి పక్షియే. అలాగే కివి పక్షి దాని పొడవైన ముక్కు చివరే నాసిక రంధ్రాలు అనేవి ఉంటాయి. వాటి సహాయంతోనే ఇది భూమిలో దాగి ఉన్న ఆహారాన్ని వాసనతోనే గుర్తిస్తుంది. అందుకే కివి పక్షికి వాసన శక్తి చాలా బలంగా ఉంటుంది. మోవా పక్షి న్యూజిలాండ్లో ఉండే భారీ మోవా పక్షి ఎత్తు దాదాపు 3.6 మీటర్లు. ఇది 12 అడుగులు ఉండేది. అంటే ఒక మనిషి కంటే ఎత్తు 2 రెట్లు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పక్షి సుమారుగా 600 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. న్యూజిలాండ్కి చెందిన మొదటి ప్రజలే 1380 నుండి 1440 మధ్య కాలంలో, అంటే సుమారుగా 600 సంవత్సరాల క్రితం ప్రధాన ఆహారంగా భావించి అధికంగా వేటాడారు. అలాగే అడవులను తగలబెట్టడంతో వాటి నివాసాలు నాశనమయ్యాయి. ఆస్ట్రిచ్ పక్షి గంటకు ఏకంగా 72 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. పరిగెత్తేటప్పుడు దిశ మార్చుకోవడానికి ఇది తన రెక్కలను స్టీరింగ్లా ఉపయోగిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఒక్క అడుగులోనే దాదాపు 5 మీటర్ల దూరం కవర్ చేస్తుంది. ఈ ఆస్ట్రిచ్ పక్షి తన కాలితో మనిషిని చంపగలదు, అంత శక్తివంతమైనది. భూమిపై ఉన్న అన్ని జంతువుల్లో ఏ జంతువుకు లేని అత్యంత పెద్ద కంటి పరిమాణం ఈ ఆస్ట్రిచ్ పక్షికే ఉంది. దాని కంటి వెడల్పు సుమారుగా 5 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే దాని మెదడు కంటే కూడా పెద్దది. ఈము పక్షి ఇది వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో, అంటే మే మరియు జూన్ జూలై మధ్య కాలంలో ఈము పక్షి తన వెనుక భాగంలో గాలి తిరిగేలా చేస్తుంది. ఆ గాలి తిరుగుదల వల్ల శరీరంలో ఉండే వేడి బయటకు పోతుంది. అందుకే ఈము పక్షి ఎప్పుడు చల్లగా ఉంటుంది. బయట ఎంత వేడి ఉన్నా సరే ఈము పక్షికి ప్రకృతి ఇచ్చిన న్యాచురల్ ఏసీ లాంటిది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.